ప్రియ విశ్వాసులారా, తపస్సు కాలం అంటే ఏమిటి? క్రైస్తవ జీవితంలో తపస్సు కాలం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తపస్సు కాలం వచ్చేసరికి అందరము శిలువ మార్గంలో పాల్గొంటూ త్యాగ జీవితాన్ని అనుభవిస్తాం. ముఖ్యముగా ప్రతి శుక్రవారము తప్పనిసరిగా ఉపవాస శిలువ మార్గంలో పాల్గొంటాం. అయితే తపస్సు కాలం అంటే ఏమిటి? తపస్సు కాలం గురించి మన పునీతులు ఏమన్నారు అన్నది మనము నేర్చుకోవాల్సిన విషయం. తపస్సు కాలం అనేది కేవలం ఒక కాల పరిమితి కాదు. అది మన అంతరాత్మను శుద్ధి చేసుకునే పవిత్రమైన ప్రయాణము. ఈ కాలం మన జీవితాన్ని తిరిగి పరిశీలించుకోవడానికి, మన లోపాలను గుర్తించడానికి, ఆత్మ పరిశీలనతో ముందుకు సాగటానికి ఇచ్చిన దైవానుగ్రహం. పునీతుల మాటల్లో తపస్సు కాలం అనేది మన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పే శుభ సమయం అని పునీతులు చెబుతారు. తపస్సు అనేది కేవలం ఉపవాసం చేయటం లేదా కొన్ని నియమాలు పాటించడం మాత్రమే కాదు. అది మన ఆలోచనలలో, మాటలలో, చర్యలలో మార్పు రావటం, మనలోని అహంకారాన్ని, ద్వేషాన్ని, అసూయను విడిచిపెట్టి ప్రేమ, క్షమ, వినయం వంటి గుణాలను అలవర్చుకోవడమే నిజమైన తపస్సు. ఈ కాలం మౌనానికి, ప్రార్థనకు, సేవకు పెద్దపీట వేస్తున్నది. మౌనం మన మాటలను శుద్ధి చేస్తుంది. ప్రార్థన మన ఆత్మను బలపరుస్తుంది. సేవ మన హృదయాన్ని విశాలం చేస్తుంది అని పునీతులు బోధించారు. మనకు లేని వారిని గుర్తించి సహాయం చేయటం, బాధలలో ఉన్నవారికి ధైర్యం చెప్పటం, చిన్న చిన్న మంచి పనులతో ఇతరుల జీవితాల్లో వెలుగు నింపటం తపస్సు కాలానికి అసలైన అర్థము. పునీతుల మాటల్లో మరో ముఖ్యమైన బోధన ఏమిటంటే, తపస్సు బాధ కోసం కాదు, కానీ మార్పు కోసం. ఈ మార్పు మన జీవితంలో శాశ్వతంగా నిలిచినప్పుడు మాత్రమే తపస్సు కాలము సార్థకమవుతుంది. మనం ఈ కాలంలో అలవర్చుకున్న మంచి అలవాట్లు, సదాలోచనలు, ప్రేమానుభావాలు తపస్సు కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగాలి. అందువల్ల తపస్సు కాలం మనందరికీ ఒక ఆహ్వానం, మన జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకునే అవకాశం. పునీతుల మాటలను హృదయంలో నిలుపుకుని ఆచరణలో పెట్టినప్పుడు ఈ తపస్సు కాలం మన జీవితాన్ని నిజంగా పునీతం చేస్తుంది. పునీత అగస్టిన్ గారు, మన హృదయం దేవునిలో విశ్రాంతి పొందే వరకు అది అసంతృప్తిగానే ఉంటుంది అని పునీత అగస్టిన్ గారు చెప్పారు. ఆయన జీవితం తపస్సు కాలానికి గొప్ప సాక్ష్యము. పాపభారంతో నిండిన జీవితాన్ని విడిచి నిజమైన పశ్చాత్తాపం ద్వారా దేవుని వైపు మళ్ళిన ఆయన జీవితం మనకు మార్పు సాధ్యమే అని బోధిస్తున్నది. ఉపవాసం శరీరాన్ని తగ్గిస్తుంది, ప్రార్థన మనసును పైకి ఎత్తుతుంది, దాహం హృదయాన్ని విస్తరిస్తుంది అని పునీత అగస్టిన్ గారు స్పష్టంగా. పునీత జాన్ క్రిసోస్టమ్ గారు, మాంసాహారం మానేసి మన సోదరుని ద్వేషిస్తే ఉపవాసం దేవునికి ఇష్టమైనది కాదు. ఆయన బోధ ఏమిటంటే, తపస్సు కాలంలో ఆహారాన్ని కాదు, అహంకారాన్ని తగ్గించాలి. క్షమ లేకుండా చేసిన ఉపవాసము వ్యర్థము అని పునీత జాన్ క్రిసోస్టమ్ గారు అన్నారు. పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు, తపస్సు అంటే బాధపడటం కాదు, మనకు అవసరం లేని దాన్ని సంతోషంగా వదిలివేయటం. ఆయన జీవితం ఏమి చెప్తుందంటే, తపస్సు కాలం అనేది త్యాగం ద్వారా స్వేచ్ఛను పొందటం. పేదలతో పంచుకొని తపస్సు అసంపూర్ణమని వీరు అంటారు. పునీత మదర్ తెరేసా గారు, మీరు పెద్ద తపస్సులు చేయలేకపోతే చింతించకండి. ప్రతిరోజు ప్రేమతో చేసే చిన్న చిన్న త్యాగాలే దేవునికి గొప్పవి అని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. పునీత ఆల్ఫోన్సస్ లిగోరీ గారు, నిజమైన తపస్సు అంటే పాపాన్ని ద్వేషించడం, దేవుని దయను ఆశ్రయించటం. ఆయన బోధ ప్రకారం తపస్సు కాలం మనలను భయంతో కాదు,
పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ప్రియ బిడ్డలారా, తపస్సు కాలం అనేది బాధ కాదు, మార్పు. పునీతులు తమ జీవితాల ద్వారా మనకు చూపిన మార్గం ఇదే. దేవుని వైపు తిరిగిన హృదయము, ప్రేమతో నిండిన జీవితం. కాబట్టి లెంట్ అనేది ముగిసిపోయే కాలం కాదు, అది మన జీవితంలో కొనసాగాల్సిన మార్పుకు ఆరంభం. ఈ తపస్సు కాలాన్ని పునీతుల బోధలతో జీవించి, పశ్చాత్తాపముతో, ప్రార్థనతో, ప్రేమతో ముందుకు సాగినప్పుడు మన జీవితం నిజంగా పునీతమవుతుంది.